హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చేసానండి. మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఆల్రెడీ థంబ్నెయిల్లో చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు ఈజీగా ఎటువంటి కెమికల్ లేకుండా గోరింటాకు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ని పోసుకొని అందులో 6 నుంచి 7 లవంగాలను అయితే తీసుకోవాలండి. అలా లవంగాల్ని తీసుకున్న తర్వాత మనం ఇక్కడ 2 స్పూన్ల టీ పొడిని అయితే యాడ్ చేస్తున్నాం. తర్వాత 1 స్పూన్ షుగర్ని అయితే 1 స్పూన్ పంచదారని అయితే యాడ్ చేస్తున్నాం. ఇలా బాగా మరిగించి డికాషన్ లాగా తయారు చేసుకోవాలండి. తర్వాత డికాషన్ చల్లగా అయిన తర్వాత మనం వడగట్టుకోవాలి. ఇక్కడ మనం హెన్నా పౌడర్ని తీసుకుంటున్నాం. ఇలా చల్లగా అయిపోయిన తర్వాత ఈ డికాషన్ని వడగట్టుకొని ఒక గ్లాస్లోకి తీసుకోవాలి. తీసుకొని మనం ఇక్కడ హెన్నా పౌడర్ని అయితే తీసుకుంటున్నామండి. తర్వాత విక్స్, తర్వాత హాఫ్ చెక్క నిమ్మకాయ అండి. తర్వాత నిమ్మకాయ రసాన్ని ఈ హెన్నా పౌడర్లో వేసేస్తున్నాను. ఈ హెన్నా పౌడర్ అనేది మనకి బయట మార్కెట్లలో కూడా దొరుకుతుందండి. ఇలా మనం ఆ డికాషన్ని వేసుకుంటూ ఉండలు కట్టకుండా నీట్గా అలా కలుపుకోవాలండి. మీకు ఎంత కావాలంటే అంత వాటర్ డికాషన్ని వేసుకుంటూ అలా నిమ్మకాయ రసాన్ని పిండేసుకొని కలిపేసుకోవాలండి. తర్వాత ఇక్కడ మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి విక్స్ బేబీ రబ్ అండి. ఈ విక్స్లో మనకి యూకలిప్టస్ ఆయిల్ అనేది ఉంటుందండి, నీలగిరి ఆయిల్. ఇది మనకి బాగా ఎర్రగా పండడానికి అయితే హెల్ప్ చేస్తుందండి. అది ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకొని తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. గోరింటాకు అనేదండి మనకి ఇలా కన్సిస్టెన్సీలో రావాలండి. మంచిగా మిక్స్ చేసుకొని బ్యాటర్ అనేది ఇలా ఉండాలి. మంచిగా నీట్గా తుడిసేసుకొని స్పూన్స్కి గిన్నెకి సైడ్లకు ఉన్నది మొత్తం నీట్గా తుడుచుకొని పెట్టుకోవాలండి. లేకపోతే అది కూడా ఎండిపోయి రాదనమాట. తర్వాత గట్టిగా మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉంచుకోవాలి. లేకపోతే 4 గంటలైనా మీకు టైం ఉంటే 4 గంటలైనా పెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత మూత తెరిచి చూస్తే చూడండి బ్యాటర్ అనేది ఇలా సాఫ్ట్గా రెడీ అయిపోయింది. తర్వాత ఇప్పుడు మనం పెన్తో డిజైన్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ పెన్తో డిజైన్ని వేసుకుంటే ఏంటంటే మనం అందులో ఆ గోరింటాకు అనేది పెట్టుకోవచ్చు అన్నమాట. ఆ గోరింటాకు బ్యాటర్ని మనం కోన్ లాగా ప్రిపేర్ చేసుకొని ఆ కోన్లో కూడా వేసుకోనండి, కోన్తో కూడా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం పెన్నుతో లైట్గా డాట్స్ లాగా పెట్టుకుంటే సరిపోద్దండి. నేను ఇలా థిక్గా పెట్టేసుకున్నాను. పెన్నుతో డిజైన్ అనేది మనం లైట్గా డాట్స్ లాగా అందాజా మనకి తెలిసినట్టు డిజైన్ డాట్స్ లాగా పెట్టేసుకుంటే సరిపోద్ది. ఇది ఒక్క డిజైన్ అనే కాదండి, మీకు వచ్చిన డిజైన్, మీకు ఏదైతే మంచిగా వచ్చో డిజైన్, ఈజీ డిజైన్, చందమామ చుక్కలు కానీ అలా డిజైన్స్ ఏవైనా పెట్టుకొని గోరింటాకుని అయితే పెట్టుకోవచ్చండి. మనకి గోరింటాకు ఆకుల్ని కూడా మంచిగా ఎండబెట్టుకొని పౌడర్ని చేసుకొని మనం బాక్స్లో పెట్టుకోవచ్చండి. ఒక డబ్బాలో స్టోరేజ్ చేసుకొని పెట్టుకోవచ్చండి. పెట్టుకొని తర్వాత మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ పౌడర్ని అయితే తీసుకొని మనం ఇలా టీ డికాషన్ని వేసుకొని నిమ్మకాయ చెక్క రసం వేసుకొని ఇలా విక్స్ వేసుకొని మంచిగా కలిపేసుకొని పెట్టుకోవచ్చండి. మంచి కలర్ అయితే వస్తుందండి. బాగా ఎండిపోయేదాకా ఉంచుకొని కడిగేసుకుంటే మంచి కలర్ అనేది వస్తుందండి. డిజైన్ అయితే పెన్నుతో వేయడం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ గోరింటాకు అనేది పెట్టుకుంటున్నాను.
ఈ హెన్నా పౌడర్ అనేదండి మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి. మార్కెట్లో మనకి ఎక్కడైనా దొరుకుతుంది. లేదంటే చెట్లుకున్న ఆకుల్ని కూడా మనం కోసుకొని మంచిగా ఎండబెట్టి పౌడర్లా చేసుకొని మంచిగా ఓ డబ్బాలో వేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడైనా పెట్టుకోవచ్చండి. గోరింటాకు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. మంచిగా మన చేతులకి రెడ్గా పండాలంటే ఎవరికైనా ఇష్టమే అండి. అలా మనం గోరింటాకు అనేది పెట్టుకోవాలి డాట్స్లలో. గోరింటాకు అనేది చేతులకి ఎంత రెడ్గా పండిద్దండి అంత మంచిగా ఉంటుందని, హ్యాపీగా ఉంటుందండి మనకు కూడా మంచిగా పండింది అని. మొత్తం అలా పెట్టేసుకోవాలి. గోరింటాకుని అయితే అలా మొత్తం వేళ్ళకు కూడా పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను ఫాస్ట్ అవర్లో పెట్టి చూపిస్తున్నానండి వీడియోని. అయితే ఇలా పెట్టేసుకున్నాను. నాకు ఇక్కడ ఎందుకో మధ్యలో ఖాళీగా అనిపించింది. గోరింటాకు అనేది నాకు చేతులు నిండుగా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుందని ఇక్కడ ఖాళీగా ఉందని మళ్ళీ పెన్తో డిజైన్ వేసుకొని మళ్ళీ గోరింటాకు అనేది పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకొని మంచిగా ఎండిపోయేదాకా అయితే ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఉంచుకున్న తర్వాత మంచిగా ఎండిపోయిన తర్వాత ఇక వాష్ చేసుకోవాలి. ఇక్కడ వాష్ చేస్తున్నా చూడండి ఎంత బాగా మంచిగా పండిందో. నచ్చిందా మీకు ఈ వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.